హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, మనకు రైల్వే నుంచి మరో నోటిఫికేషన్ రావడం జరిగింది. రైల్వేలో ఈ 2024లో చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి. అన్నీ కూడా ఎగ్జామ్ ప్రాసెస్ అవన్నీ జరుగుతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు రైల్వే నుంచి మరో నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మేజర్గా రైల్వేస్లో ఉన్న మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్కి సంబంధించిన రిక్రూట్మెంట్. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి షార్ట్ నోటీస్ అయితే రావడం జరిగింది. ఈ షార్ట్ నోటీస్లో ఇచ్చిన డీటెయిల్స్ ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఇందులో ఉన్న మేజర్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూడండి. ఇది మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన షార్ట్ నోటీసు. ఇందులో ఏమి ఇచ్చారు? సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సిఎన్ నంబర్ 07/2024. ఇప్పటి వరకు 7 నోటిఫికేషన్ ఇంక్లూడింగ్ దిస్ రావడం జరిగింది రైల్వేస్ నుంచి. మళ్ళీ 2025 క్యాలెండర్ కూడా ఆల్రెడీ ఇచ్చేసింది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? ద రిక్రూట్మెంట్ ఆఫ్ ద వేరియస్ పోస్ట్ ఇన్ ద మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు. ఎందుకంటే ఇంతకుముందు మనకు వచ్చినాయి కూడా ఎన్టీపీసీ, మనకు టెక్నీషియన్ పోస్టులు వచ్చినాయి, ఏఎల్పి పోస్టులు వచ్చినాయి, జేఈ వేకెన్సీ వచ్చినాయి. ఇవన్నీ చూసాము. ఇంకా గ్రూప్ డి రావాల్సి ఉంది. ప్రజెంట్ అయితే మనకు ఈ పర్టికులర్ మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులు అయితే వచ్చినాయి. ఏమేమి పోస్టులు ఉన్నాయి ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇందులో ఉన్న పోస్టులు ఏంటి? ద లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 06/2/2025 ఫిబ్రవరి 6 వరకు టైం ఇవ్వడం జరిగింది. అండ్ దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ డేట్, స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7th జనవరి నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయితే 6th ఫిబ్రవరి వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఉంటాయి. దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ ఏమి ఇచ్చారు చూడండి. పోస్ట్ నేమ్ ఇచ్చారు, ఏ పే స్కేల్లో వస్తుంది, దాని సాలరీ ఎంత ఉంటుంది, మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అన్ని ఆర్ఆర్బీస్ కలిపి. ఇవన్నీ కూడా ఆల్ ఆర్ఆర్బీస్ లో ఉన్న వేకెన్సీస్ అండి. ఓవరాల్ గా అన్ని ఆర్ఆర్బీస్ లో ఉన్న వేకెన్సీస్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1036 వేకెన్సీస్ కి సంబంధించిన ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో ఏమున్నాయి ఒకసారి చూద్దాం. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఫర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఇంతకుముందు వచ్చిన వేకెన్సీస్ అన్ని కూడా టెక్నికల్, నాన్ టెక్నికల్ ఇలాంటి పోస్టులు ఉండే. ఇక్కడ టీచింగ్కి సంబంధించిన కొన్ని పోస్టులు ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఫర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. అందులో పే స్కేల్ 8th వస్తుంది. 47,000 సాలరీ. ఇది మెడికల్ స్టాండర్డ్ C2. ఏజ్ వచ్చేసి 18 నుంచి 48 ఇయర్స్ ఉండాలి. ఈ వేకెన్సీస్ 187 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకసారి గమనించాలి అందరూ కూడా. తర్వాత సైంటిఫిక్ సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి. అవి 44,900 సాలరీ ఉంది. 7th పే స్కేల్ లెవెల్ 7th లో ఉంది. అండ్ ఇందులో కూడా 18 to 48 ఇయర్స్, సారీ, ఇందులో 18 to 38 ఇయర్స్ ఓన్లీ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత ఇంకొకటి చూడండి, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్స్ టీచర్స్. ఇదేమో మనం జనరల్ గా పీజీటీ అంటాం కదా, తర్వాత టీజీటీ అంటాం. ఈ పీజీటీలోనేమో 187 వేకెన్సీస్ ఉంటే టీజీటీలో మనకు 338 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 338 వేకెన్సీస్ ఉన్న పోస్టులకి సాలరీ వచ్చేసి 44,900. ఏజ్ సేమ్ 18 to 48 ఇయర్స్ ఉంది. తర్వాత మీకు చీఫ్ లా అసిస్టెంట్స్ ఉన్నాయి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంది. అన్నిటి కూడా ఆల్మోస్ట్ 18 మినిమం ఉంది. 35 నుంచి 48 ఇయర్స్ మధ్యలో ఏజ్ ఉంది. వేకెన్సీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఏ పోస్ట్కి ఎన్ని ఉంది. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, ఇంగ్లీష్ మీడియం ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్షన్ లో 18 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా 18 to 48 ఇయర్స్, 44,000 సాలరీ ఉంది. సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ పబ్లిక్ ఇన్స్పెక్టర్, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, లైబ్రేరియన్, మ్యూజిక్ టీచర్, ప్రైమరీ రైల్వే టీచర్, అసిస్టెంట్ టీచర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్. ఇవన్నీ కూడా ఒక కంప్లీట్ టీచింగ్ అండ్ ట్రైనింగ్ సంబంధించిన పోస్టులు అయితే మేజర్గా ఉన్నాయి. ఈ అన్ని వేకెన్సీస్ వచ్చేసి మనకు ఇక్కడ ఇంకొక పోస్టులో 188 పోస్టులు ఉన్నాయి. ప్రైమరీ రైల్వే టీచర్. మేజర్గా టీచింగ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒకటి పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్, ఈ టీచింగ్ వేకెన్సీసే కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఒక 130. జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ పోస్టులు కూడా ఒక 130 ఉన్నాయి. ఇలా ఈ డిఫరెంట్ కేటగిరీ పోస్టులు అన్నీ కూడా రైల్వే డిపార్ట్మెంట్లో డిఫరెంట్ ఆర్ఆర్బీస్లో ఉన్న వేకెన్సీస్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్, ఏజ్ అండ్ అదేవిధంగా వేకెన్సీస్ అన్నీ ఉన్నాయి. దీంతో పాటు మీరు ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మీకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే అవైలబుల్ ఉంటుంది. అన్ని రీజియన్స్లో, అన్ని ఆర్ఆర్బీస్లో ఇది అవైలబుల్ ఉంటుంది అతి త్వరలోనే. ఎందుకంటే ఆన్లైన్ అప్లికేషన్ 7th ఉంది కాబట్టి దానికంటే ముందు వరకే, జనవరి 7th కాబట్టి దానికంటే ముందే మీకు కంప్లీట్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా అఫీషియల్ వెబ్సైట్లో రావడం జరుగుతుంది.
పాండమిక్ కోవిడ్ వల్ల ఇక్కడ కొంచెం ఏజ్ కూడా 3 ఇయర్స్ తగ్గించి అంటే 3 ఇయర్స్ పెంచి అవకాశం ఇస్తున్నారు. రీసెంట్ నోటిఫికేషన్స్ అన్నింటిలో కూడా ఇచ్చారు, ఇందులో కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీరు ఎనీ వెబ్సైట్ మీరు రీచ్ అవ్వచ్చు. ఒకవేళ మన సికింద్రాబాద్ జోన్ వాళ్ళు అయితే ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా చూడొచ్చు. ఇది గైస్ ఆర్ఆర్బీలో వచ్చిన మరొక ఇంపార్టెంట్ నోటిఫికేషన్. దీనికి సంబంధించిన క్లాసెస్ కావాలన్నా కూడా మన అఫీషియల్ అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా యాప్లో అవైలబుల్గా ఉంటాయి. వన్స్ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. రైట్ గైస్, థ్యాంక్ యూ.